కథ పేరు అగ్నితో ఆట. సమయం 2087. స్థలం అంకుర్ సిటీ, భవిష్యత్ టెక్నాలజీకి మోడల్ నగరం. అంకుర్ సిటీకి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇది సంపూర్ణంగా పునరుత్పాదక శక్తిపై ఆధారపడిన మొదటి మెగా సిటీ. ఇక్కడ గాలి, నీరు, సూర్యుని కిరణాలు అన్నీ శక్తిగా మారతాయి. ప్రజలు సౌకర్యంగా జీవించడానికి అవసరమైన ప్రతి అంశం శాస్త్రసంబద్ధంగా ప్లాన్ చేయబడి ఉంది. ఈ నగరానికి గర్వకారణం అయిన వ్యక్తి డాక్టర్ ఆదిత్య వర్మ. ఆయన పేరు ప్రఖ్యాతి దేశానికంతటికీ వ్యాపించింది. ఒకప్పుడు ఇస్రో శాస్త్రవేత్తగా పనిచేసిన ఆయన తర్వాత తన స్వంత పరిశోధనల కోసం సూర్యవేణి అనే సంస్థను స్థాపించాడు. ప్రకృతిని ఆధారంగా చేసుకుని శాశ్వత శక్తి సంపత్తిని కల్పించడం ఆయన లక్ష్యం. ఆదిత్య వర్మ చిన్ననాటి నుంచే ప్రకృతిపై ఆకర్షణతో పెరిగాడు. అడవిలో చెట్ల నీడలో తలదాచుకోవడం, వానలో నడవడం, పక్షుల పాటల్ని వింటూ చదవడం ఇవన్నీ ఆయన జీవితంలో భాగం. కాని అతనిలోని శాస్త్రవేత్త ప్రశ్నలతో పెరిగాడు. సూర్యుడు ఏం చేస్తాడు? ఎందుకు అంత శక్తివంతుడు? ఆ శక్తిని భూమికి పూర్తిగా మలచుకోలేమా? మనం ఆయన శక్తిని నియంత్రించలేమా? ఈ ప్రశ్నలతోనే ఆయన ప్రయాణం మొదలైంది. 18 ఏళ్లకులో అడుగుపెట్టిన తరువాత ఆయన తను ఎప్పటికీ వెనక్కి తిరిగి చూడలేదు. మేధావిగా, వినూత్న ఆలోచనలతో ప్రపంచాన్ని ఆకర్షించిన డాక్టర్ ఆదిత్య పరిగణించదగిన ఆవిష్కరణలు చేశాడు. కాని ఒక ఆలోచన మాత్రం అతన్ని వదలలేదు. నేనొకసారి సూర్యుని శక్తిని పూర్తిగా నలుపుకోగలిగితే ప్రపంచం ఎప్పటికీ శక్తి కొరత అనేది మరిచిపోతుంది. దశాబ్దాల పరిశోధన తర్వాత డాక్టర్ ఆదిత్య రూపొందించిన యంత్రం పేరు సూర్యనాభి. ఇది చిన్నగా కనిపించినా అతిపెద్ద పర్వతాన్ని కరిగించే శక్తిని కలిగిన పరికరం. దీని ప్రత్యేకత ఏమిటంటే ఇది సూర్యుని కిరణాలను లక్షమందిన రెట్లు దింపి భూమి మీదకి గరిష్ట వేడి రూపంలో విడుదల చేస్తుంది. దీని ద్వారా ఉత్పత్తయ్యే వేడి ద్వారా భారీగా విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చు. ఎలాంటి కాలుష్యం లేదు. ఎలాంటి ఇంధనం అవసరం లేదు. ప్రపంచం ఆశ్చర్యంతో చూసింది. కాని ప్రకృతి మాత్రం నిశ్శబ్దంగా గమనించింది. సూర్యనాభి మొదటిసారి నడిపే రోజు ప్రజలు రోడ్లపైకి వచ్చి సెల్ఫీలు తీసుకున్నారు. మీడియా భవిష్యత్కు తొలి అడుగు అంటూ శీర్షికలు వేసింది. విద్యార్థులు మేము శాస్త్రవేత్తలమే అవ్వాలి అంటూ నినాదాలు చేశారు. కాని మొదటి 5 నిమిషాల్లోనే ప్రమాదక సంకేతాలు మొదలయ్యాయి. గాలి ఉష్ణోగ్రత 50 డిగ్రీల సెల్సియస్ దాటి